తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికైన సునీల్ నారంగ్ 24 గంటల గడవక ముందే తన రాజీనామా లెటర్ని ఫిలిం ఛాంబర్కి పంపించడం జరిగింది. ఇది ఇప్పుడు ఫిలిం వర్గాల్లో హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. అసలే కొన్ని రోజుల నుంచి చూస్తే కనుక రోజుకో ఒక టాపిక్ తెర మీదకి వస్తుంది. ఏదో ఒక వివాదం, ఏదో ఒక స్టారో లేకపోతే థియేటర్స్ ఇష్యూ కావచ్చు, దాని చుట్టూ మాట్లాడిన ఇటు దిల్ రాజు కావచ్చు, అల్లు అరవింద్ కావచ్చు, ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా రీసెంట్గా ఫిలింలో ఎక్కువ హాట్ టాపిక్గా మారింది. అయితే ఇప్పుడు ప్రెసెంట్ అసలు సునీల్ నారంగ్ ఎందుకు రాజీనామా చేశారు? ఇప్పటికే 2 సార్లు ఆయన ఎన్నికవ్వడం జరిగింది. 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో కూడా సునీల్ నారంగే ప్రెసిడెంట్గా ఉండాలి అని చెప్పి తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఎన్నుకోవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం ఎన్నుకుంటే ఈరోజు సాయంత్రానికి ఈ రాజీనామా లెటర్ని ఫిలిం ఛాంబర్కి పంపించడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పుకోవాలి అనుకుంటే నిన్న బాడీ అంటే ఆ కార్యవర్గ సభ్యులంతా కూడా ప్రెసిడెంట్ని, సెక్రటరీని వీళ్ళందరినీ ఎన్నుకున్న తర్వాత ఒక మీడియా సమావేశం అనేది కామన్గా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే నిన్న సునీల్ నారంగ్ కావచ్చు, ప్రెసిడెంట్ సునీల్ నారంగ్ కావచ్చు, అలాగే సెక్రటరీ శ్రీధర్ వీళ్ళంతా కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో భాగంగా మాట్లాడుతూ సునీల్ నారంగ్ చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడడం జరిగింది. కానీ సెక్రటరీ శ్రీధర్ మాత్రం కొంచెం హాట్ టాపిక్గా ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ కూడా పాస్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ సినిమా ముందుండగా థియేటర్స్ని క్లోజ్ చేయడానికి మేమెవరో, అసలు క్లోజ్ చేసే ఇష్యూ మాది కాదు అని చాలా క్లారిటీగా చెప్పినప్పటికీ కూడా దాని తర్వాత ఆ మాటల్లోనే ఒక స్టేట్మెంట్ అనేది పాస్ చేయడం జరిగింది. హీరోలకి ప్రస్తుతం వచ్చిన స్టార్డమ్ అదంతా కూడా బేసికల్లీ థియేటర్ నుంచే వచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ సినిమాలు ఆడడం వల్లే కదా హీరోలందరికీ కూడా స్టార్డమ్ వచ్చింది. అలాగే ఎవరైతే హీరోలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎక్కువ రెమ్యునరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ రెమ్యునరేషన్ మళ్ళీ జనం నుంచి తీసుకోవడానికి అటు నిర్మాతలు కావచ్చు, ఇటు డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, టికెట్ రేట్లు పెంచడం అనేది జరుగుతుంది అని చెప్తూనే ఒక హీరో గురించి పర్టికులర్గా మాట్లాడడం జరిగింది. 10 లక్షలు ఒక సినిమాకి తీసుకుంటే దాని తర్వాత ఆ సినిమా హిట్ అయిందని పిలిచి 11 కోట్లు ఇచ్చిన ఒక హీరో ఉన్నారు. ఆ 11 కోట్లు తీసుకుంటే వరల్డ్ వైడ్గా ఆ చేసిన సినిమాకి కనీసం 2 కోట్ల కలెక్షన్స్ కూడా రాలేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. హీరోలకి ఇష్టానుసారంగా రెమ్యునరేషన్ ఇస్తున్నారు. అలాగే ఇదివరకు హీరోలు సంవత్సరానికి 2-3 సినిమాలు చేసేవాళ్ళు, ఇప్పుడు ఒక్క సినిమా కూడా చేయని సిచ్యువేషను. సో సినిమాలన్నీ కూడా తక్కువైపోవడంతో థియేటర్స్ కూడా జనం రావట్లేదు అని చెప్పి ఈ స్టేట్మెంట్ శ్రీధర్ పాస్ చేయడం జరిగింది. ఈ స్టేట్మెంట్ తర్వాత అంటే అఫీషియల్గా ఈ ప్రెస్ మీట్ తర్వాత కూడా సునీల్ నారంగ్ అనవసరంగా అట్లాంటి స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇప్పుడు ఇది ఇష్యూ అవుతుంది అని కూడా నాతో పర్సనల్గా మాట్లాడిన సిచ్యువేషన్ కూడా ఉంది. అలాగే సునీల్ నారంగ్ విషయానికి వస్తే సునీల్ నారంగ్ మీద కూడా థియేటర్స్ క్లోజ్కి సంబంధించి ఇండస్ట్రీ నుంచి థియేటర్స్ మూసివేతకు సంబంధించి ఆ నలుగురు ఉన్నారు అంటూ ఒక స్టేట్మెంట్ అనేది సోషల్ మీడియాలో కావచ్చు, ఫిలిం వర్గాల్లో కావచ్చు, మీడియాలో కావచ్చు చాలా రోజులుగా నడుస్తుంది. సో ఆ నలుగురిలో సునీల్ నారంగ్ కూడా ఒకరు, దిల్ రాజు కావచ్చు, అలాగే సురేష్ బాబు, దాంతోపాటు అల్లు అరవింద్, ఈ నలుగురిని ఆ నలుగురే ఉన్నారు అంటూ చాలా వరకు మనము స్టేట్మెంట్లు చూడడం జరిగింది. అయితే ఈ స్టేట్మెంట్కి సంబంధించి దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టి ఆ నలుగురిలో నేను లేను అని చెప్పడం జరిగింది. అలాగే అల్లు అరవింద్ ఆ నలుగురిలో నేను లేను అని అతను కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. కానీ సునీల్ నారంగ్ కావచ్చు, సురేష్ బాబు కావచ్చు, సో ఈ ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టకపోగా మేము ఆ నలుగురిలో లేము అని ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయలేదు. సో దీనికి సంబంధించి నేను ఒక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది సునీల్ నారంగ్ని. సునీల్ నారంగ్ చాలా క్లారిటీగా చెప్పారు, ఆ ఇష్యూకి సంబంధించి ఆ నలుగురిలో అసలు మేము ఎవరం కూడా లేము, అది మాకు సంబంధించిన ఇష్యూ కాదు. అసలు ఏషియన్ థియేటర్స్కి సంబంధించి తెలంగాణలో ఎన్ని థియేటర్స్ ఉన్నాయి, నాకు 5% థియేటర్స్ ఉన్నాయి. 5% థియేటర్స్ ఉన్నప్పుడు థియేటర్స్ను మూసివేతకు సంబంధించి నేను ఎలా స్టేట్మెంట్ పాస్ చేస్తాను, అసలు ఆ ఇష్యూకి సంబంధించి నేను లేను అని చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. కాకపోతే శ్రీధర్ చెప్పిన స్టేట్మెంట్ ప్రకారంగా చూస్తే అది ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద కాంట్రవర్సీగా మారింది. సో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఒక ఇష్యూని పాస్ చేసింది, దీని వెనక సునీల్ నారంగ్ ఉన్నాడు. శ్రీధర్ చెప్పిన మాటల ప్రకారంగా చూస్తే అంటే మాట్లాడిన ఆ విషయాల్లో ఇటు సునీల్ నారంగ్ కూడా సంబంధం ఉంది అన్నట్లుగా కొన్ని కథనాలు కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి కొంతమంది సునీల్ నారంగ్తో మాట్లాడినట్లుగా తెలుస్తుంది. ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కావచ్చు, అలాగే కొంతమంది అసోసియేషన్లకు సంబంధించిన వాళ్ళు కూడా సునీల్ నారంగ్తో మాట్లాడి ఇట్లాంటి స్టేట్మెంట్లు హీరోలకు సంబంధించి రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకుంటున్నారని కావచ్చు, లేకపోతే ఒక పనికిరాని హీరోకి 13 కోట్లు ఇచ్చారని ఇట్లాంటి స్టేట్మెంట్లు పాస్ చేయడం ఒక ప్రెస్ మీట్లో, అది కూడా మీడియా ముందు మాట్లాడడం ఏంటి అని చెప్పి సునీల్ నారంగ్కి కాల్స్ వచ్చినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి రిజైన్ ఇచ్చి ఈ స్టేట్మెంట్లో ఎవరైతే స్టేట్మెంట్లు పాస్ చేస్తారో దానికి సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదు, ప్రెస్ మీట్లో శ్రీధర్ మాట్లాడుతున్నట్లుగా కూడా నాకు ఆ విషయాలు ఏవి ముందుగా తెలియదు, నా నోటీస్లో లేకుండా జరిగింది. సో
జరిగినప్పటికీ కూడా నేను ప్రెసిడెంట్ కాబట్టి దీనికి బాధ్యత తీసుకుంటున్నాను, సో నేను రిజైన్ ఇస్తున్నాను, అలాగే మీకు కావాల్సిన ఎవరైతే బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారనుకుంటున్నారో ఆ సభ్యుడిని ప్రెసిడెంట్గా పెట్టుకోవాలి, ఇదే నా ఫైనల్ స్టేట్మెంట్, ఈ రిజైన్ యాక్సెప్ట్ చేయాలి అని చెప్పి ఒక లెటర్ కూడా ఫిలిం ఛాంబర్కి రాయడం జరిగింది. సో దీని మీద అయితే మాత్రం సునీల్ నారంగ్ చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆఫ్టర్ ప్రెస్ మీట్ కూడా నేను అడిగిన క్వశ్చన్కి కూడా ఆయన స్పందించడం జరిగింది. ఎందుకట్లా కాంట్రవర్సీ క్వశ్చన్ అడిగారు అని చెప్పి కూడా ఆయన నన్ను పర్సనల్గా ఆఫ్టర్ ప్రెస్ మీట్ కూడా మాట్లాడారు. అప్పుడే ఆయనకు అర్థమైపోయింది, ఇటు నేను అడిగిన క్వశ్చన్ కావచ్చు, వేరే రిపోర్టర్స్ అడిగినవి, దాంతోపాటు శ్రీధర్ మాట్లాడిన స్టేట్మెంట్, ఇవన్నీ కూడా ఒక అనుకోకుండా వాళ్ళ కన్సర్న్లో లేకుండానే జరిగిపోయాయి. కాకపోతే శ్రీధర్ అన్న ఆయన ఎప్పుడు కూడా నిర్మోహమాటంగా ఉన్నట్లుగా మాట్లాడే వ్యక్తి. అందుకని చెప్పే ఆయన ఓపెన్గానే హీరోల గురించి ఆ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అవి చాలా పెద్ద ఇష్యూ అయ్యింది. ఇది ముఖ్యంగా హీరోల నుంచి కూడా కొంతమంది కాల్ చేశారు సునీల్ నారంగ్కి అనే సమాచారం కూడా ఉంది. అయితే సునీల్ నారంగ్ దీని మీద ఇంత సీరియస్గా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా ఏది కూడా ముక్కుసూటిగా మాట్లాడడానికి లేదు, ఏదైనా వెనక మాట్లాడుకోవాలి, లేదు సైలెంట్గా ఉండాలి. ఎప్పుడు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇదే నడుస్తుంది. అందుకనే మనం ఎప్పుడు చూస్తాం, ఏ హీరో కానీ డైరెక్టర్ కానీ ఫిల్మ్కి సంబంధించిన వాళ్ళు ఎప్పుడూ వచ్చి బోల్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరగదు, చాలా రేర్గా ఇస్తారు. ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ తర్వాత సినిమాలు రాకపోవడం ఇలా చాలా చూస్తూ ఉంటాం. ఓపెన్గా మాట్లాడే వాళ్ళని మనం చూసుకుంటే కనుక ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలా రేర్గా ఉంటారు, అందులో శ్రీధర్ ఒకరు. సో అందుకనే తను చాలా ఓపెన్గా మాట్లాడడం జరిగింది హీరోల గురించి. సో ఇప్పుడే అదే హాట్ టాపిక్గా మారడంతో ఈ స్టేట్మెంట్కి నాకు సంబంధం లేదు అని చెప్పి సునీల్ నారంగ్ ఒక ప్రెస్ నోట్ ఇచ్చి అఫీషియల్గానే చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే మరింత ఈ వివాదం ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే దాని తర్వాత శ్రీధర్ కూడా ఏమైనా స్టేట్మెంట్ ఇస్తారా, ఇది అనుకోకుండా మాట్లాడాను అని అతను ఏమైనా స్టేట్మెంట్ ఇస్తాడా, లేకపోతే అతను ఇచ్చిన స్టేట్మెంట్కి కట్టుబడి ఉంటాడా అని కూడా తేలాల్సి ఉంది. అయితే నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మొత్తానికైతే మాత్రం ఫిలిం ఇండస్ట్రీలో రోజుకో వివాదం తెర మీదకి వస్తున్న సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం.